ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ సీనియర్ పెయింటింగ్ మేస్త్రులకు వర్కర్ సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మేడే కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెయింటర్ మేస్త్రులకు మా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మా పెయింటింగ్ వ్యవస్థలో చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే మా ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ పేరు మీద ఈ జెండా ఆవిష్కరణ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. లోగోతో పాటు జెండా కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రతి ఒక్క యూనియన్ కి లోగోతో పాటు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంటది. మేడే సందర్భంగా మేము ఈ జెండాని ఆవిష్కరించుకోవడం మా సీనియర్ పెయింటర్ మేస్త్రి ఆధ్వర్యంలో ఈ జెండాను ఆవిష్కరించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ జెండా పెయింటింగ్ రంగంలో జెండా అనేది ఎక్కడ లేదు. ఈ జెండాని మేము స్థాపించుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మేము మేడే రోజు గౌరవ పెయింటర్ చెప్పేసి ఒకటే, మీరు విధిగా సభ్యతలు కట్టుకుంటే మీ అందరికీ మేము అందుబాటులో ఉండి మనం సభ్యతలు కట్టుకుంటే మనకి ఏమైతే వస్తాయో అవన్నీ కూడా చేస్తామని మీ అందరికి మాట ఇస్తూ సెలవు తీసుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందులో భాగంగా ఖమ్మం పట్టణంలో మానస పెయింటింగ్ తరఫున మేడే కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమానికి ఇచ్చేసిన సీనియర్ మేస్త్రులకు వర్కర్లకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. పెయింటింగ్ వర్కర్స్ ఇక్కడ చేసిన పెయింటింగ్ సోదరులందరూ కూడా మేడే శుభాకాంక్షలు. ఈ యొక్క 1942వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా పని దినాలని 8 గంటలు చేయాలని చెప్పేసి మన యొక్క అంబేద్కర్ గారు ఆనాడే పోరాటం చేసిండు. ఈ యొక్క పోరాట ఫలితమే మేమందరం కూడా ఇక్కడ పెయింటింగ్ రంగంలో ఉండి ఎంతో పని చేసుకొని మా యొక్క కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఈ యొక్క శుభ సందర్భంలో మా యొక్క యూనియన్ అభివృద్ధి కోసం చరిత్రలోనే కనివిని ఎరగని విధంగా జెండా ఆవిష్కరణ పురస్కరించుకొని నెంబర్ సాధించుకొని ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేసుకోవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. మన మాచర్ల తిరుమలరావు గారి ఆధ్వర్యంలో మా యొక్క యూనియన్ అభివృద్ధి కోసం మా కోసం అహర్నిశలో పోరాడి మమ్మల్ని అందరిని కూడా ముందుంచి నడిపించుకుంటూ పోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క పెయింటింగ్ సోదరుల ఆధ్వర్యంలో ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని ఈ అందరి సమక్షంలో జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క మేడే కార్యక్రమానికి విచ్చేసిన మీడియా సోదరులకు మరియు నా యొక్క తోటి వర్కర్లకు అందరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుని ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరూ వచ్చి పెద్ద మిత్రులందరికీ నమస్కారం. ఈ మేడే అట్లానే జరుపుకోవాలి. మన కార్మికులందరూ మానస కాంప్లెక్స్ తిరుమలరావు అన్న ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలానే అభివృద్ధి చేసుకోవాలి. మేడే అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ 1942వ సంవత్సరంలో చికాగో అమెరికాలో బ్రిటిష్ శాఖకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ఆ రోజు నుంచి మేడే పట్టునాడు అమలులయ్యారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా మేడే కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్మిక దినోత్సవం రోజునే మాకు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా ఒక పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ కి జెండా అనేది లేకుండా ఉన్నదాన్ని మేడే రోజు ఆవిష్కరించుకోవాలని చెప్పి మా అధ్యక్షుడు శ్రీమలరావు గారు సూచన మేరకు మా గౌరవతి మా గట్టి సభ్యుల మేరకు అందరూ ఆలోచించుకొని మేడే నాడే ఆ జెండా ఆవిష్కరణ చేసుకోవాలని చెప్పి ఆవిష్కరణ చేసుకున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఇదే ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్క పెయింటింగ్ యూనియన్ వాళ్ళు కూడా ఒక జెండా ఆవిష్కరణ చేసుకొని వాళ్ళ యూనియన్ ని వాళ్ళు అభివృద్ధి పెట్టుకునే విధంగా ముందు ఉంటారని చెప్పి నేను మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెయింటింగ్ అందరికి మేడే శుభాకాంక్షలు. ఎవరైనా ఎక్కడైనా మనం బిల్డింగ్ వర్కర్లుగా పనిచేసేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగిందో కూడా మనకే తెలియదు. దాని వల్ల మనం నెలవారీ సభ్యత్వం కట్టుకొని యూనియన్ అభివృద్ధికి సహకరించి అందరూ కూడా ఈ యూనియన్ అభివృద్ధి సహకరించవలసిందిగా కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తాము.